హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెప్సిబా పరిమళ. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇది నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ట్రై చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. చాలాసార్లు ట్రై చేశాను. అందుకని ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం చికెన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. చికెన్లో కొంచెం సాల్ట్ అండ్ లెమన్ కానీ వేసుకొని మంచిగా వాష్ అయితే చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న చికెన్లో ఆయిల్, సాల్ట్, కారం, పసుపు 3 వేసి చక్కగా మిక్స్ చేసి మనం మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నాకు టైం తక్కువ ఉందని నేను డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 మినిట్స్ అయితే పెట్టాను. ఆలోపు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేగాక ఆనియన్స్ అయితే వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ లేదా పింక్ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు మనం వేయించుకోవాలి. ఈలోపు మనం చికెన్లో యాడ్ చేయడానికి ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని ఈ స్పైసెస్ అన్నీ కూడా 2-3 యాలకులు, 2-3 లవంగాలు, కొంచెం చెక్క, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు. అందులో మన స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం మ్యారినేషన్ కోసం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే వేసేసుకుందాం. అలా వేసుకున్న చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ కుక్ అవ్వాలి. మీరు చూస్తే మనం ఇందాక స్పైసెస్తో పౌడర్ చేయాలనుకున్నాం కదా, అలా ఇవన్నీ కూడా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఒక కప్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతున్న చికెన్లో మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అలా వేసాక మరలా ఒకసారి కలిపి కడాయిని కవర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే అది మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి. చూసారు కదా, మనం వాటర్ అయితే ఏమీ వేయలేదు. ఆటోమేటిక్గా చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అయితే కుక్ అవుతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా చికెన్ని వాడుతున్నాం కాబట్టి 30 to 40 మినిట్స్ అయితే అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. అడుగు మాత్రం అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ పీసెస్లో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఇదిలా ఉడుకుతున్న టైంలోనే మనం సాల్ట్ కూడా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ కోసం ఎలాంటి కారం యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనం మ్యారినేషన్ కోసం వేసిన కొంచెం కారం చాలు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్లో ఎండుమిర్చి ఉంది కాబట్టి దాని నుంచే మనకి స్పైసీ వస్తుంది. మీరు చూస్తే వాటర్ క్వాంటిటీ తగ్గిపోయి మనకి చికెన్ పీసెస్ మధ్యలో ఆయిల్ అయితే కనిపిస్తుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒకసారి పీస్ని చెక్ చేసుకొని ఉడికిందా లేదా అని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా ఆ పౌడర్ని చికెన్లో యాడ్ చేశాక మనం ఎక్కువసేపు ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అవి మాడక ముందే ఒక 2-3 మినిట్స్ మాత్రమే జస్ట్ ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరని అయితే చల్లేసుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీగా చికెన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది. మనం ఎలాంటి ఎక్స్ట్రా గరం మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రిపేర్ చేసి వేసిన పౌడర్లోనే ఆల్ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. Thanks guys for watching. Don't forget to subscribe to my channel Hepsiba Parimala.